నిన్న ఏదైతే అనక రాప్తాడు రామగిరి మండలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన సంఘటన, జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, హెలికాప్టర్ కూడా ధ్వంసమైంది, వాళ్ళ అభిమానులు చేసిన హంగామాలో పోలీస్ రక్షణ లేకుండా పోతుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక నిజంగానే జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ భద్రత కావాల్సిన పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక ఫ్యాక్షనిస్ట్. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైతే రాప్తాడు మండలం వెళ్ళాడో అక్కడ గౌరవనీయులైనటువంటి కీర్తిశేషులు పరిటాల రవి గారిని అసలు మాట్లాడేటువంటి అర్హత లేదని నేను చెప్తా. ఎందుకంటే ఆనాడు వాళ్ళ నాన్న పరిపాలనలో ప్రధాన పాత్రధారుడు ఇతను అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే ఇలాంటి సైకో మనుషులు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు ఆయన మేము చూసాం, మనందరం కూడా. ఆయన చెప్పేది సేనంగనూతులు, ఇంకోటి డాష్ అది చెప్పకూడదు ప్రెస్లో కాబట్టి. అలాంటి చెడ్డ పనులు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు అసలు మాట్లాడేటువంటి ప్రాథమిక హక్కే లేదని చెప్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటి, అక్కడ విషయం ఏంటి, అక్కడే పిల్లలు మేము కూడా స్పోర్ట్స్ మెన్నే. స్పోర్ట్స్లో మేము ఆడుకునేటప్పుడు ఒకరికొకళ్ళు కోపాలు వచ్చినప్పుడు కోపతాపాలతో మామూలుగా జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అది అక్కడ ఎవరు పెద్దలు ఎవరు లేకుండి మధ్యలో తీసేవాళ్ళు లేక దానిలో పెరిగి ఎక్కడో తగలరాని చోట ఆ బ్యాట్ ఏదో తగిలి ఉండొచ్చు. వాళ్ళు కర్రని రాయొచ్చు, బ్యాట్ అని రాయొచ్చు, బ్యాట్ అని రాయొచ్చు. కర్రతోనేగా బ్యాట్ తయారు చేసేది. ఇది కాదు సార్, దీని అంతటికి కాదు. అసలు నాకు సెక్యూరిటీ లేదు, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆయన చంపాలని చూస్తుందంటే ఒక కథనం అయితే వస్తుంది కదా, దాన్ని నమ్మొచ్చు అంటారా నిజంగానే? ఏమంటే గతంలో చంద్రబాబు నాయుడికి ఉన్నదని తీసేసిన సంగతి మనం మర్చిపోయి అట్టండి. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, నీకు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? అక్కడ ఏం అవసరమో అంతవరకే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చంద్రబాబుది కాదు, మీది కాదు, నాది కాదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎంత అవసరమో అంతవరకే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తారు. అది అందరు జగవెరిగిన సత్యం. అంతేగాని మరి ఆ రోజు అందరం తీసేసే సెక్యూరిటీ వాళ్ళకి Z కేటగిరీ కాబట్టి ఆయనకు ఉన్నారు. Z కేటగిరీ ఉంది, కానీ లోకల్ సెక్యూరిటీ అంతకుముందు చంద్రబాబు నాయుడికి ఇచ్చారా? అయింది. ఇవాళ మీరు మాట్లాడేదానికి ప్రాథమిక హక్కే లేదని నేను చెప్తా. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే, చంద్రబాబు హత్యా రాజకీయాలకు ఆద్యుడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, 2017లో జరిగిన హత్యల గురించి ప్రస్తావిస్తూ, అలాగే 2024లో మొన్న ఈ మధ్యకాలంలో చూస్తే కనుక రషీద్ అనే కార్యకర్త హత్య వరకు మొత్తం చంద్రబాబు నాయుడు దగ్గరుండి కత్తిచ్చి పంపించాడు అన్నట్టు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గనక మాకు కన్ను సైగ చేస్తే అసలు నువ్వు ఇవాళ రోడ్డు మీద తిరిగేటువంటి ధైర్యం నీకు ఉండేదా? ఇవాళ చంద్రబాబు నాయుడు కళ్ళు ఆయన వద్దు 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 అని చెప్పటం వల్లే ఇవాళ మీరు తిరుగుతున్నావు. ఇవాళ తిరగబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, చంద్రబాబు కన్ను సైగ చేయమను. ఇవాళ ఎవడు కూడా ఆ రోజు చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన చేసినటువంటి నీ యొక్క కార్యకర్తలు ఒక్కడు కూడా మిగలడు. అందులో గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు అనేవాడు అసలు మనిషే కనపడ్డు. అలాంటి వ్యక్తులు వాళ్ళు మీరు మాట్లాడుతున్నారంటే మీడియా ముందుకు వచ్చి అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు గోడలు కట్టారు, కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళకి గోడలు కట్టారు, ఈ కొన్ని బజార్లు నవ్వటానికి లేకుండా చేశారు. మేము అసలు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో నుంచి పారిపోయిన పరిస్థితి మీరు కల్పించారు. ఇవాళ మీరంతా చక్కగా ఇక్కడ ఉండి మాతో పాటే మీరు కూడా స్వేచ్ఛావాయుల్లో ఉన్నారు కాబట్టి అది అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షని మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు శాంతి శాంతి అంటం వల్లే మీరు బతుకుతున్నారు. మీరు మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడే శక్తి ఎవరిచ్చారు? చంద్రబాబు ఇచ్చాడు నీకు. అదే నీ గవర్నమెంట్లో మేము మాట్లాడగలిగారా? మా వాళ్ళు ఎవరైనా నోరు తిరగటం భయపడ్డారు, కార్యకర్తలు కాదు ఎవరు కూడా. మరి ఆ రోజు భయపడ్డారు. ఇవాళ మాట్లాడుతున్నామంటే దీనికి ఎవరు? చంద్రబాబు నాయుడు కనుక మనుషులు కనుక సైగ చేస్తే ఇవాళ నీ కార్యకర్తలను కానీ మొత్తాన్ని మరి మేము మా దగ్గర లిస్ట్ ఉంది, రెడ్ బుక్ ఉంది, మా దగ్గర కూడా లిస్ట్ ఉంది. మా లిస్టు ప్రకారం మేము కనుక తలుచుకుంటే మీరు అసలు రోడ్డు మీద తిరగలేరు. అది మంచి పద్ధతి కాదు. నేను మాట్లాడింది కూడా కొంత పొరపాటు అని చెప్తా. ఎందుకంటే అలాంటి తత్వం మాకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మాకు ఆ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలకి వ్యతిరేకం మేము. కాబట్టి నువ్వు బతికిపోయారని చెప్పేసి మరి ఆంధ్ర వాయిస్ ద్వారా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక
పోలీసులు చంద్రబాబు ఇంటి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? డిపార్ట్మెంట్ టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడని ఇప్పుడే నేను విన్నాను. వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ రాసుకొని వాళ్ళు యూనిఫారం ఊరకు వచ్చిందా, ఎంతో కాలం కష్టపడి తర్వాత ట్రైనింగ్ అయ్యి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నీ కూడా నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర పని చేయటాకో లేదా ఆయన చెప్పులు మోయటాకో లేకపోతే నా మాట వింటాకో కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త ఎవరైనా సరే వెళ్ళి చెప్తే అది న్యాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ఇతను చెప్పేటువంటిది న్యాయం కాబట్టి కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తారు. కరెక్ట్గా పనిచేయడం వాళ్ళు తప్ప ఏం మాట్లాడుతున్నారండి? అంటే నీలాగా ఇంతకుముందు నువ్వు గతంలో మేము ఇక్కడ ఇదే నేను కూర్చున్న ప్లేస్లోనే నన్ను పోనీయకుండా ఎక్కడికి బయటికి వెళ్ళనీయకుండా హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంగతి మేము మర్చిపోలా. ఇవాళ అలాంటి పరిస్థితి మీకు రాలేదనే మీరు ఇవాళ విచ్చలవిడిగా మాట్లాడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, ఇప్పుడైనా సరే నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. కేవలం అప్పుడు ఎప్పుడో నెలకోసారి బయటకు వచ్చి ఏదో ఒకటి స్క్రిప్ట్ ఒకటి రాసుకొచ్చి ఏదో చదివేస్తే ప్రజలందరూ కూడా నమ్ముతాం అనుకుంటారేమో. మాకు సోషల్ మీడియా ద్వారా మేము చాలామంది చూసాం. ఇవాళ నీకు పేమెంట్ ఇస్తే కానీ రామన్నారు. డబ్బులు ఇచ్చి మనుషులు తెచ్చుకోవాలనే పరిస్థితి నీకు ఉంది. వచ్చాడు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి వచ్చావు కాబట్టి అక్కడ ఉన్నవాడు అరవమంటే అరుతాడు, కరవమంటే కరుతాడు. కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలు లేదు. ప్రజాస్వామ్యంలో నీ ఆటలు సాగం తెలుసుకున్నారు. ఒక్కసారి తెలిసో తెలియగో అందరం కూడా పొరపాటు చేశారు కాబట్టి ఆ తప్పుని మళ్ళీ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముందు నీ కేసులు నీ సంగతి నువ్వు తేల్చుకో, నువ్వు చూసుకో, జాగ్రత్తగా ఉండు. కావాలి ఇట్లా రెచ్చగొట్టి ప్రజలందరినీ ఏదో తప్పుదోవ పట్టించి మనలో మనకి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరికి తగాదాలు పెట్టి ఏదో పబ్బం గడుపుకుందాం అనేటువంటి రాజకీయానికి స్వస్తి పలకాల్సిన అవసరత ఉందని సంగతి మా అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇక నుంచి ఇలాంటి తప్పుడు రాజకీయాలతో నువ్వు బయటకు వస్తా, మళ్ళీ వచ్చే నెలలో వస్తాడు. ఇక ఆ వచ్చే నెలలో వచ్చి మళ్ళీ ఏదో పట్టుకొని వస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేసేసి అసలు నువ్వే. నేను ఒకటే అడుగుతున్నా, ఈ అన్నిటి కారణం అసలు ఈ గొడవలు జరగటానికి మడ్డలు జరగటానికి ఈ సంస్కృతి ఎవరిదయ్యా? నీది. కాబట్టి ఇది అసలు నువ్వే చేసి ఉంటావు, నీ వైపు నుంచే వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇలా రెచ్చగొట్టి రాష్ట్రంలో ఏమైనా అశాంతిని అంటే ఒక రకంగా అల్లర్లని పెంచడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? 100% కరెక్ట్. ఎందుకంటే గతంలో చూసాం, మరి హైదరాబాద్లో హిందూ ముస్లిం తగాదా పెట్టింది వాళ్ళ నాన్న అప్పుడు చెన్నారెడ్డి గారి టైంలో. మరి అట్లాగే ఇప్పుడు ఏదో ఒకటి పెట్టి ఇక్కడ మరి పేదలకి ఉన్న వాళ్ళకని చెప్పి తగాదా పెడతాడు. లేదంటే వేరే రకంగా రకరకాల ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇలాంటి వ్యక్తితో చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము ప్రవీణ్ అనే ఫాదర్ని కూడా దానికి మేము చంపామని చెప్పినట్టు అలాంటి నీచాతి మనస్తత్వం గలవాడు. రేపు కావాలంటే ఇతను మసీదుల్లోనేమో హిందూ బొమ్మలు తెచ్చి పెడతాడు, హిందువులు ఉన్న చోటేమో మసీదు బొమ్మలు పెడతాడు, క్రిస్టియన్స్ ఉన్న చోటేమో హిందువుల బొమ్మలు పెట్టేటువంటి మనస్తత్వం గలటువంటి వ్యక్తి. కులాల మధ్యన మతాల మధ్యన పెట్టేటువంటి వారసత్వం మీకుంది. మీ నాన్న కాడి నుంచి మీ తాత కాడి నుంచి మీ నాన్న కాడి నుంచి నీ కాడి ఉంది. కాబట్టి ఇవాళ అందరం కూడా అందరు తెలుసు. నిన్న కూడా మీ చెల్లెలే చెప్పింది, పచ్చకామలోడికి దేశం అంతా పచ్చగా ఉంటుంది అని చెప్పి ఒక మాట ఉంది. అది చాలు ఇక నీ జన్మకి. ఎందుకంటే నువ్వు పచ్చకామరిలోడు అంటే ఏంటి? ఎప్పుడు అరాచకాలు కావాలి, ఎప్పుడు గొడవలు కావాలి, ఎవరు ప్రశాంతంగా బతకటానికి వీల్లేదనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పురుగులు అని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకుంటాం.